బంగారం చోరీ కేసులో శబరిమల ప్రధాన పూజారి అరెస్ట్. బంగారం చోరీ అయిన విషయం తెలిసింది కదా మనకు. శబరిమలలో అక్కడ బంగారం చోరీ కేసులో ఎవరో కాదు, ఇక్కడ మెయిన్ నిందితులు ఎవరంటే ఆ పూజారే అరెస్ట్ అయ్యిందంట. విచారణ తర్వాత పూజారిని అరెస్ట్ చేసిరంట. చూడండి, ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్తో సంబంధాలు ఉన్నాయంట. చెన్నైకి చెందిన స్మార్ట్ క్రియేషన్స్ సిఇఓ సహా 11 మంది కలిసి ఈ కుట్రకు పాల్పడ్డట్టుగా ఈడీ మనీ లాండరింగ్ కేసులో త్వరలో విచారణ తర్వాత ఈ పూజారిని అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలిసింది. గుడిలో ఉన్న లింగాన్ని మింగే పూజారులని కొటేషన్ ఉంటది. సో ఈ పూజారిని చూస్తే అదే గుర్తుకొస్తుంది. గుడిలో ఉన్న పూజారి చేతులు కలిపి అమ్మవారి మీద ఉన్న ఈ అలంకరణను, లేకపోతే దేవుడి మీద ఉన్న ఈ అలంకరణలో ఉన్న ఆ బంగారంను చోరీ చేసి 11 మంది కలిసి ఇంత కుట్ర చేసిరంట. చూడండి, ఆఖరికి దేవదేవతల మీద ఉన్న ఆస్తిని కూడా విడిచిపెడతలేరు.